తను పడ్డ కష్టము బిడ్డలు పడకూడదు అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. అది బయటికి కనబడదు. తల్లి ఏంటంటే బయటికి చెప్తుంది, తల్లి ప్రేమ కనబడుతూ ఉంటుంది, తండ్రి ప్రేమ దాగి ఉంటుంది, అంతే తేడా. అందుకనే ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, స్వర్గపు ద్వారాలు మధ్య ద్వారం లాంటి వాడు తండ్రి. నీకు ఇష్టమైతే ఆ ద్వారాన్ని నువ్వు నాశనం చేసుకోవచ్చు. అంటే తండ్రిని సరిగ్గా చూడకుండా ఆ అవకాశం ఏదైతే ఉందో దాన్ని కోల్పోవచ్చు. అది నీ చేతిలోనే ఉన్నది. తండ్రి ఆగ్రహము దైవం యొక్క ఆగ్రహము, తండ్రి అనుగ్రహము దైవం యొక్క అనుగ్రహం అన్నారు ప్రవక్త వారు మరొక సందర్భంలో. కాబట్టి ఆ తల్లి సేవ చేసి ఏ విధంగా అయితే స్వర్గాన్ని పొందగలవు, తండ్రి కూడా అలాంటి వాడే. తండ్రి సేవతోటి, తండ్రి అనుబంధంతో, ప్రేమతోటి నువ్వు ఎప్పుడైతే సాగుతావో, అయితే కొంతకాలం వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని సాకే పరిస్థితులు ఉండదు, మనం వాళ్ళని సాకే పరిస్థితి ఉంటుంది. అప్పుడు సక్రమంగా నడుచుకుంటావో అది స్వర్గాన్ని తీసుకువెళ్తుంది అని చెప్పి ప్రవక్త వారు తెలియచెప్పారు. సర్వేజన సుఖినో భవంతు.